పుష్ప రేట్లు పెంచారు కదా, వెళ్తున్నారా లేకపోతే కొంచెం ఆగి చూస్తున్నారా తగ్గే వరకు? అంటే ప్రజెంట్ ఏం ఆలోచన లేదు, చూద్దామని అనుకున్నాను కానీ ఇలా ప్రైస్ చూడంగానే కొంచెం లో ఫీల్ అయ్యాము. సో చూడొచ్చులే అనుకుంటున్నాం. కొంతమంది ఏంటంటే ఓటీటీలో చూడొచ్చులే అనుకొని కూడా ఉంటారు. 3 సినిమాని క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారు అనుకోవాలా, క్వాలిటీ పెంచారనుకోవాలా? సినిమా గురించి క్వాలిటీ పెంచారనుకోవాలా, క్రేజ్ని ఏం క్యాష్ చేసుకోవట్లేదు అంతే ఉంటది. మా బేస్ ఆ పుష్ప 1 నుంచి ఇది వైల్డ్ కదా, ఇది వైల్డ్ కదా. అంటే సినిమా అయితే బాగానే చేశారు, అందుకోసమే రేట్ పెట్టినా పర్వాలేదు అంటారు. ఎక్కువ కాస్ట్ పెట్టారు కాబట్టి బడ్జెట్ దానికి బట్టి వెళ్తారు, బడ్జెట్ లేదంటే తర్వాత వస్తారు అంతే, పర్లేదు. ఈ రేట్లు అయితే రిచ్ వాళ్ళు చూస్తారు, బట్ లో వాళ్ళు కూడా గురించి కూడా ఆలోచించాలి కదా. సో అటు సైడ్ నుంచి అక్కడ కాస్ట్ పెట్టినా ఇటు సైడ్ కొంచెం కూడా ఆలోచించాలని. అంటే సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? వైల్డ్ చెప్పాను కదా ఒక మాట, వైల్డ్ అని. వైల్డ్ పుష్ప ఫ్లవర్ అయితే వైల్డ్. అంటే సాంగ్స్ లో మీకు బాగా ఏమి నచ్చింది సాంగ్ అంటే? చెప్పండి. అదే కదా కిసిక్. కిసిక్కేనా? శ్రీలీలది శ్రీలీల అనరు, ఇప్పుడు నుంచి కిసిక్ లీలా అని అంటారు. ఇంకా ఏమి నచ్చింది మీకు సాంగ్? ఇంకోటి ఏమి నచ్చింది? ఇంకేంటంటే నాకు ఎక్కువ రష్మిక కొంచెం ఇష్టం. సో రష్మిక అల్లు వచ్చింది. ఎప్పుడు వెళ్తున్నారు అయితే సినిమాకి? ఎన్నో తగ్గిందా? ఈ వీకెండ్లో వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. ఏంటండి పుష్ప సినిమాకి టికెట్లు మీరు ఎప్పుడు వెళ్తున్నారు సినిమాకి? తగ్గిన తర్వాత వెళ్తున్నారా, రేట్లు ఎలా ఉండగానే వెళ్తున్నారా? అట్లానే లేదా? ఎప్పుడు వెళ్తున్నారు సినిమాకి? మాట 6th అలాగే వెళ్తున్నారా? సో ఎలా అనిపించింది ట్రైలర్? అయితే బాగుంది. రేట్లు ఎక్కువ ఉన్నా సరే సినిమా చూసే తీరాల్సిందేనా? చూసే తీరాల్సిందా? సాంగ్ ఏం నచ్చింది మీకు బాగా? కిసిక్ సాంగా లేకపోతే రష్మిక గారి సాంగా? రష్మిక గారి సాంగేనా? ఓకే, అయితే సినిమాకి అయితే ఎప్పుడు వెళ్తారు మరి? 6th వెళ్తున్నారా? ఓకే అండి.